అరే ఇంకో వాడుతున్నది ఆ శబ్దం అనుకున్నా అన్ని ముచ్చట్లలో వాడి మర్చిపోయినా అదైతే ఒక్కసారి చూసేద్దాం పారి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ మీ బజలక్కను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునేది ఇన్నొద్దులు శిరీష. అట్టగా వీడియోలు చేసుకుంటా బాగానే పతార సంపాదించింది సోషల్ మీడియాలో. గట్ల పబ్లిక్ల పతార పెరుగుడుతోని పోయిన పారి ఎమ్మెల్యే ఓట్లప్పుడు నామినేషన్ వేసి ప్రచారం చేసి పబ్లిక్లో ఇగింత పతార పెంచుకునేటి ఈగలం చేసింది. ఆగో అయితేనే ఇప్పుడు మల్లోపాలి పార్లమెంటు ఓట్లలో పోటీ చేసేందుకు తయారైంది. నాగర్ కర్నూలు కేంచి నేనే ఎంపీనైతా అనుకుంటా పోయి మల్లోపాలి నామినేషన్ వేసి వచ్చింది. ఇంకో ముచ్చట ఏందంటే ఇంతకు మునుపు నామినేషన్ వేసినప్పుడు శిరీష్ ఒక్కతే ఉండేది, కానీ ఇప్పుడు అట్ట కాదు. ఈసారి బుజ్జికి అండ దొరికింది. పోయిన పారి ఎవ్వరు లేకుండా ఒక్కతే తమ్ముని నెంటేసుకొని పోయి నామినేషన్ కాయిదాలు ఇచ్చొచ్చుండే. కానీ ఈ పారి అట్ట కాదు, ఇంటి ఆయనను పక్క పొంటి అత్త మామల్ని కూడా ఎంబడేసుకొని పోయి నామినేషన్ దాఖలు చేసి వచ్చింది బజలక్క. అండ ఉంటే చాలు కొండనైనా బాకొచ్చు అన్నట్టు ఈ పారి ఇటు కట్టుకున్నాయినా అండ, అటు అత్తమామల దండ రెండున్నాయి కాబట్టి ఈ పారికి ఇంత ఎక్కువనే జోరు చూపెడతట్టున్నది బయలులెక్క అనుకుంటున్నాడ చాలా మంది. ఇక ఇదంతా అట్టుంటే ఇటు పాత ముచ్చట్లనే మల్లోపాలి కొత్తగా చెప్పుకొచ్చింది బయలులెక్క. నిరుద్యోగుల కొరకే పోటీ చేస్తున్నా అన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చింది. మరి చూడాలి ఈ పారి ఎన్ని ఓట్లు పడతాయి, ప్రచారానికి పోయిన కాడ ఎట్లా పబ్లిక్ లో పతార దొరుకుతుంది, పబ్లిక్ ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు అనేది. ఓట్లు వచ్చినాయంటే చాలు బజలక్క హుషారు మాత్రం మామూలుగా ఉండలేదు పోండ్రి.